Welcome to my channel, IIT Foundation in Maths for 6th class students. Chapter 3 is completed. Now chapter 4, Powers and Roots. చాలా మంది తెలుగు మీడియంలో చెప్పమని అడుగుతున్నారు. యాక్చువల్గా మన స్టేట్లో తెలుగు మీడియం లేదు, కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం చేసేసారు. ఎక్కడో రిమోట్ ప్లేసెస్లో తెలుగు మీడియం ఉండుండొచ్చు, కానీ ఎప్పటికైనా ఇంగ్లీష్లోకి రావాలి కాబట్టి నేను ఇంగ్లీష్లోనే చెప్తూ ఉన్నాను. కానీ ఈ క్లాసు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్డ్స్ ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ, టెక్నికల్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 4th చాప్టర్ పవర్స్ అండ్ రూట్స్. పవర్స్ అంటే ఘాతాలు అంటారు తెలుగులో, రూట్స్ అంటే మూలాలు లేదా వర్గమూలాలు, మూలాలు అంటారు అనమాట. ఇది చాప్టర్లో ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు సపోజ్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇట్లా 4 ఒకే సంఖ్యలో యాడ్ చేసినప్పుడు, కూడినప్పుడు ఇది 4a అవుతుంది. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ 4 సార్లు కూడితే 4 ఏలు కాబట్టి 4a అవుతుంది అనమాట. అట్లాగే ఏ ప్లస్ ఏ అంటే 2a. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3a. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ఇలా అవుతుంది. అంటే ఇది 3 ఇంటూ ఎక్స్. 3x అంటే 3 ఇంటూ ఎక్స్. ఇది ఒక మల్టిప్లికేషన్. అంటే మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ అడిషన్. ఇక్కడ కూడా 4a అంటే 4 ఇంటూ ఏ అని అర్థము. సో మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ అడిషన్ ఆఫ్ ది సేమ్ థింగ్ అనమాట. సో 4 టైమ్స్ యాడ్ చేస్తే 4a వచ్చింది, 3 టైమ్స్ యాడ్ చేస్తే 3a వచ్చింది. ఆ విధంగా n టైమ్స్ యాడ్ చేసామనుకోండి, ఏ ప్లస్ ఏ ఎక్సెట్రా n టైమ్స్ యాడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఏ, NA అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ అదే మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ మల్టిప్లై చేస్తే దాన్ని ఏ స్క్వైర్ అంటారు. ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ ఆర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ను ఎక్స్ క్యూబ్ అంటారు అనమాట. 3 టైమ్స్ కాబట్టి పవరు అంటే ఘాతము 3 వస్తుంది. లేదా వై ఇంటూ వై 4 టైమ్స్ ఓకే దాన్ని మల్టిప్లై చేస్తే దానికి 4 అనే ఘాతము లేదా పవర్ వస్తుంది. దీన్ని పవర్ అని కానీ ఎక్స్పోనెన్షియల్ అని కానీ అంటారనమాట. వై ఇంటూ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే వై టు ద పవర్ ఆఫ్ 4 అవుతుంది. అదే అడిషన్ చేసినప్పుడు 4a వచ్చింది, మల్టిప్లికేషన్ చేసినప్పుడు టు ద పవర్ ఆఫ్ 4 వస్తుంది అనమాట. దీన్ని ఘాతానికి పెంచబడింది. సో ఇట్లాగే ఇప్పుడు y అనేది n టైమ్స్ వచ్చింది అనుకో, n టైమ్స్ మల్టిప్లై చేసామంటే ఎక్సెట్రా n టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు y టు ద పవర్ ఆఫ్ n అవుతుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే పవర్. ఈ పవర్స్ యొక్క కొన్ని నియమాలు చూద్దాము. లాసు ఫస్ట్ది ఏంటంటే సపోజ్ 2 టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 2 ఉందనుకోండి, అప్పుడు 2 క్యూబ్ అంటాం దీన్ని. 2 క్యూబ్ అంటే ఏమని అర్థం? 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇంటూ 2 స్క్వేర్ అంటే 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో మొత్తం ఏమైనాయి? 1 2 3 4 5. 2ను 5 టైమ్స్ మల్టిప్లై చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 5. అంటే 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 5. అంటే ఇది ఎలా వచ్చింది? 2 టు ద పవర్ ఆఫ్ 3 ప్లస్ 2 అనమాట. ఇక్కడ ఘాతాలు 2 కూడితే ఇది వచ్చేస్తుంది ఇదంతా. అట్లాగే ఇప్పుడు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 ఉందనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 11. సో దీన్ని జనరల్గా ఎలా రాస్తారంటే నియమాన్ని ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n. ఘాతాలను 2 కూడతారనమాట. ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n. ఇది ఫస్ట్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్, ఘాతాల యొక్క మొదటి నియమము అది. సరే, ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ m అంటే ఈ mను ఘాతము, పవర్ లేదా ఎక్స్పోనెంట్
అంటారు, ఏని బేస్ అంటారు అనమాట. బేస్ తెలుగులో కూడా ఇంకా బేస్ అని అంటారు, లేదా ఆధారము అనాలి. పవర్ అంటే ఘాతము, ఎక్స్పొనెంట్ అన్నా కూడా ఘాతము అనమాట. సో ఇక్కడ సేమ్ బేస్ సేమ్గా ఉండి పవర్స్ డిఫరెంట్గా ఉండి మల్టిప్లై చేస్తే అదే సేమ్ బేస్ వచ్చి పవర్స్ రెండు యాడ్ అవుతాయి. a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. ఇది ఫస్ట్ లా, ఎక్స్పోనెంట్స్లో ఫస్ట్ లా. నెక్స్ట్ సెకండ్, ఇప్పుడు 2 to the power of 5 డివైడెడ్ బై 2 to the power of 3 ఉందనుకోండి. ఇంతకుముందు ఇంటూ మల్టిప్లై ఉంటే లా ఎలా చేయాలో చూసాము, లా ఏంటో చూసాము. ఇప్పుడు 2 to the power of 5 డివైడెడ్ బై 2 to the power of 3, 2 ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము? 2 to the power of 5 అంటే 2 into 2 into 2 into 2 into 2, 5 టైమ్స్ వేయాలి. డివైడెడ్ బై 2 క్యూబ్ అంటే 2 into 2 into 2, 3 టైమ్స్ వేయాలి. దీన్ని మనము 2 into 2 into 2 into 2 into 2 బై 2 into 2 into 2 అని రాసుకోవచ్చు. సో పైన కింద 3 2s క్యాన్సిల్ అయిపోతాయి, మనకి ఇంకా 2 into 2 మిగులుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు? 2 స్క్వైర్, 2 సార్లు మల్టిప్లై చేసాం కాబట్టి స్క్వైర్, బేస్ మాత్రం సేమ్ బేస్ వస్తుంది. సో ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు మల్టిప్లై ఉన్నప్పుడు ఇవి రెండు ఘాతాలు కూడాము, డివైడెడ్ బై ఉన్నప్పుడు ఈ ఘాతంలో నుంచి దీన్ని తీసివేసాం. దీన్ని జనరల్గా ఎలా రాస్తామంటే a to the power of m డివైడెడ్ బై a to the power of n ఈజ్ ఈక్వల్ టు a to the power of m మైనస్ n. ఇది లా అనమాట. సెకండ్ లా a to the power of m, ఇక్కడ బేస్ కామన్గా ఉంది, పవర్స్ తేడా ఉన్నాయి. డివైడెడ్ బై ఉన్నప్పుడు m మైనస్ n రాయాలి. a to the power of m divided by a to the power of n is equal to a to the power of m minus n. నెక్స్ట్ థర్డ్ లా ఏంటంటే a to the power of 0 is equal to 1. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, a ఈజ్ ఏ నాన్ జీరో నంబర్, జీరో కాకూడదు. ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0, దీన్నే నాట్ ఈక్వల్ టు 0 అని కూడా రాయొచ్చు. ఇంకేదైనా ఉండొచ్చు, దానికి పవర్ 0. ఏ నెంబర్కైనా సరే పవర్ 0 ఉంది అంటే దాని వాల్యూ 1. x to the power of 0 is equal to 1, 5 to the power of 0 is equal to 1, ఇంకెంతైనా సరే 2/3 to the power of 0 is equal to 1. కాబట్టి ఎనీ నాన్ జీరో నంబర్కి పవర్ 0 ఉన్నట్లయితే దాని వాల్యూ 1 అవుతుంది అనమాట. ఇది థర్డ్ లా. ఈ థర్డ్ లాని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? a to the power of 0 is equal to 1. రాసి ఒకసారి రాస్తాను. a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. రెండోది a to the power of m divided by a to the power of n is equal to a to the power of m minus n. మూడోది a to the power of 0 is equal to 1. ఇక్కడ కండిషను a is not equal to 0. a is any non-zero number. ఈ త్రీని లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటారు అనమాట. ఘాతాలకు సంబంధించి ఈ 3 నియమాలు ఉన్నాయి. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్ అంటే ఈ 2 నెంబర్లను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 900 ఉంది, 900 ఈజ్ డివిజబుల్ బై 2, కాబట్టి 900ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 4s 8, 1 మిగులుతుంది, 1 0, 2 5s 10, 0. అగైన్ ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. 2 3 తర్వాత 5 తర్వాత 7 అట్లా నెక్స్ట్ 11 అలా ఆ నెంబర్స్తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 2 2s 4, 2 2s 4, 1 మిగులుతుంది, 1 0, 10, కాబట్టి 2 5s. ఇప్పుడు 2తో డివైడ్ అవ్వదు, ఎందుకని యూనిట్స్ ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది 2తో డివైడ్ అవ్వదు. 3తో డివైడ్ అవుతుందేమో చూడాలి. 5 + 2 7, 7 + 2 9. 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3తో డివైడ్ చేద్దాం. ఈ 3 7s 21, 1 ఉంటుంది, 1 5, 3 5s 15. మళ్ళీ ఇది 3తో డివైడ్ అవుతుందేమో చూడాలి. 5 + 7 12,
12 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 3తో డివైడ్ చేద్దాం. 3 2 6, 3 5s. ఇప్పుడు 25 అనేది 3తో డివైడ్ కాదు, ఎందుకంటే దీని మొత్తం 7 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇది 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అనమాట. ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్య అంటారు తెలుగులో. నెక్స్ట్ ప్రధాన సంఖ్య 5 కాబట్టి 5తో డివైడ్ చేయాలి. 5 5s 25. కాబట్టి 900 ఎలా చేయాలని రాయొచ్చు అంటే వీటన్నిటి ప్రోడక్ట్గా రాయొచ్చు. సో 900 is equal to 2 into 2 into 3 into 3 into 5 into 5. ఇది రాశాను అనమాట. సో ఇక్కడ 2 into 2 ఉంది కాబట్టి దీన్ని 2 square 3 square into 5 into 5 5 square. సో 900 is equal to ఇది. అంటే 900ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్గా రాసామన్నమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇది ఈ విధంగా రాయాలి. ప్రధాన అంకెల లబ్ధంగా రాయడం, ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయడం అంటే ఇదనమాట 2 square. మనం టెక్నికల్ వర్డ్స్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషన్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. ఎందుకంటే రాను చివరికి ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అవ్వాలి, ఇంగ్లీష్ మీడియమే చదవాల్సి వస్తుంది కాబట్టి. సో 900 is equal to ఇది. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. అదేవిధంగా 1617ని చూద్దాం. ఇది చూడగానే తెలిసిపోతుంది దిస్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. యూనిట్స్ ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ కాదు. 3తో అవుతుందేమో చూద్దాం. 7 1 8 8 6 14 1 15 15 వచ్చింది. 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి అది ఈ మొత్తం సంఖ్య 3తో డివిజిబుల్ అవుతుంది. 1 6 1 7 3 5s 15 1 ఉంది. 1 + 1 3 3s 9 2 ఉంది. 3 9s 27. నెక్స్ట్ ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది? 9 + 3 12 12 + 5 17. సో ఇది 3తో డివిజిబుల్ అవ్వదు. 2తో డివిజిబుల్ కాదు, 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 5తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 7. 7తో డివిజిబుల్ అవుతుందేమో చూద్దాం. 7 7s 49 7 7s 49 4 9 మళ్ళీ 7 7s 49. నెక్స్ట్ ఇది మళ్ళీ 7తో డివిజిబుల్ అవుతుంది. 7 11s. కాబట్టి 1617 is equal to 3 into 7 into 7 into 11. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 ఒక్కటే ఉంది కాబట్టి పవర్ 1 అని రాస్తాము. 7s 2 ఉన్నాయి కాబట్టి 7 square into 11 ఒకటే ఉంది కాబట్టి 11 to the power 1 అన్నమాట. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 1617. నెక్స్ట్ ప్రాబ్లం, రైట్ ద బేసెస్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. 8 to the power of 6, 25 to the power of 11, minus 36 to the power of 15, minus 36 to the power of 14. ఇది చాలా ఈజీ. ఇప్పుడు 8 to the power of 6లో దీని 8ని బేస్ అంటారు. బేస్ is equal to 8. ఎక్స్పోనెంట్ is equal to 6. అలాగే దీంట్లో బేస్ is equal to రెండో దానికి బేస్ is equal to 25, ఎక్స్పోనెంట్ is equal to 11. ఇక్కడ బేస్ -36, బేస్ -36, ఎక్స్పోనెంట్ 15. అదేవిధంగా ఇక్కడ 4th దానికి బేస్ -36, ఎక్స్పోనెంట్ 14. అంతే. ఇలా కింద ఉండేదాన్ని బేస్ అంటాము, పైన పవర్ని ఎక్స్పోనెంట్ అంటాము. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. మీరు ఎవరైనా ఇంకా తెలుగు మీడియం వాళ్ళు, తెలుగులో కావాలని అడిగిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ నుంచి టెక్నికల్ టర్మ్స్ ఇంగ్లీష్లో చెప్పి ఎక్స్ప్లెనేషను తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను.